శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం రకరకాలుగా ట్రాన్సిట్లో గోచారంలో గ్రహాలు మారుతుంటాయి. మారిన ప్రతిసారి అంటే పెద్ద గ్రహాలు ఏదైనా మారుతున్నా, లేకపోతే ఈ కుజుడు మారుతున్నా 45 రోజులకు ఒకసారి, అలాగే రవి 4 రోజులకు ఒకసారి మారుతున్నప్పుడు కానీ, లేదా రాహు 1.5 సంవత్సరం మారుతున్నప్పుడు కానీ, ఇది వేరియేషన్స్ రకరకాలుగా డెవలప్మెంట్స్, ఒకసారి పాజిటివ్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ అవుతుంది. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అవి ఉండే ప్లేసెస్ బట్టి, మారే స్థానాన్ని బట్టి ఎనర్జీ లెవెల్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన రాశి నుండి అది ఏ భావంలోకి వెళ్తే ఆ భావంలో దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మంచి గ్రహం వెళ్ళినంటే మనకు మంచి వార్తలు ఇస్తాయి. అదే పాపగ్రహాలు కానీ వెళ్తే మనకు ఆ భావాన్ని పూర్తిగా పాడు చేస్తుంటాయి. ఇవి జనరల్ స్ట్రాటజీ ప్రకారం మాట్లాడుకుంటున్నాం, ఫైన్. అయితే ఏంటంటే ఒకసారి గ్రహ యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఒక గ్రహం ఒకరు పడినప్పుడు, ఎదురైనప్పుడు కానీ, ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ ఆటోమేటిక్గా వాళ్ళు యుద్ధం చేయడం వల్ల గ్రహ యుద్ధం అంటారు. ఆ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరు బలవంతుడా, ఎవరు బలహీనుడా అని కాకుండా యుద్ధం జరిగిపోతుంటుందో పక్క. ఆ యుద్ధ ప్రభావం అనేది ఈ 2 గ్రహాలు ఉండే 2 వేరు రాశులు ఉంటే 2 రాశుల మీద దాని ప్రభావం చూపిస్తుంది. లేకపోతే 2 కలిసి ఒకే రాశి మీద ఉంటే ఆ రాశి మీద ప్రభావం చూపిస్తుంది. ఏ రాశిలో యుద్ధం జరుగుతుందో ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరూ దాని ప్రభావం చూపిస్తుంది. ఆ రాశి అన్నది మిగిలిన రాశులకి ఏ భావం అయితే ఆ భావం మీద కూడా అటాక్ చూపిస్తుంది. సైంటిఫిక్గా మనం మాట్లాడుకుందాం. సో ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే మన 28వ తారీఖు తర్వాత కుజుడు కన్యా రాశిలో ప్రవేశించడం, శని కుజులు ఇద్దరు ఒకరినొకరిని వీక్షించడం అనేది ఒక యుద్ధం లాంటిదే. గ్రహ యుద్ధం కింద మనం చెప్పచ్చు సుమారుగా. ఎందుకు వాళ్ళిద్దరికి పడదు. సో న్యాచురల్గా వాళ్ళు ఒకరినొకరు చూసుకోవడం అంటేనే ఒక యుద్ధంలా జరుగుతుంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు దీని యొక్క ప్రభావం అన్నది మిగిలిన రాశి వారికి, అంటే రాశి ఫలాలు మనం మాట్లాడుకుంటే మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ శని కుజుడు ఒకరినొకరు వీక్షించడం, కుజుడు 6వ స్థానంలో ఉండడం, శని 12వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం అంటే ఆరోగ్య స్థానంలో కుజుడు ఉన్నాడు, 12వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో కుజుడు ఆరోగ్య స్థానంలో ఉన్నప్పుడు, ఆరోగ్య స్థానం అంటే ఏ భాగం అయిందంటే అంటే మన స్టమక్ దగ్గర 6వ భావం అవుతుంది. మేషానికి కన్యా రాశి అంటే ఇది మేషము, వృషభము, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అంటే నాభి నుండి కింద నాభి దగ్గరికి వస్తుంది అన్నమాట, అంటే బొజ్జ భాగం. సో అక్కడ కుజుడు అగ్నితత్వం కనబడుతుంది. అక్కడ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు, ఆ సిస్టమ్ ప్రకారం మనకు కావాల్సిన ఆహారం తీసుకుని మిగిలిన వేస్ట్ పదార్థాన్ని బయట పంపించడానికి చేసే ప్రయత్నాల్లో శనీశ్వరుడు ఆటంకం కలిగించడం, శని ఎగ్జిట్ పార్ట్లో ఉంటాడు. కాబట్టి ఈ రకంగా మనకి ఏంటంటే మేషరాశి వారికి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ, ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం రావడం కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం కానీ ఇటువంటి ఏదో ఒకటి విశేషంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న 45 రోజులు కుజుడు మంచిది. ఏంటంటే మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక మొదటి పాదం వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏది మనం డైజెస్ట్ చేసుకోగలుగుతామో అది తినడం, అలాగే వాకింగ్ అనుకోండి, జాగింగ్ అనుకోండి, రకరకాల ఎక్సర్సైజ్ అనుకోండి, యోగా అనుకోండి, ఇలాంటివన్నీ మనం చేసుకోవడం వల్ల అంటే ఈ సిస్టమ్ని, అంటే నాభిభాగం ఏదైతే ఉందో ఆ నాభిభాగాన్ని సంరక్షించిన వాళ్ళు అవుతాం. అలాగే ఏంటంటే ఈ నాభిలో జరుగుతుంది కాబట్టి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి, ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా అవసరపడుతుందన్నమాట. సో ఈ యొక్క యుద్ధం ఎక్కడ జరుగుతుంది మేషరాశి వారికి అంటే బొజ్జ భాగంలో జరుగుతుంది. కాబట్టి షుడ్ బి టేకెన్ ఏ లాట్ ఆఫ్ కేర్. అలాగే వృషభానికి వచ్చినప్పుడు పంచమ భావంలో జరుగుతుంది. పంచము లాభాదింలో. అయితే ఇక్కడ ముందుకు మళ్ళీ మేషంలోకి వచ్చిన ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ ఆరోగ్య స్థానంలో జరుగుతున్నప్పుడు ఆరోగ్యం కోసం 12 శనీశ్వరుడు కాబట్టి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, నీకు హెల్త్ ఇష్యూస్ మీద నువ్వు విపరీతమైన ఖర్చు పెట్టడం, శనీశ్వరుడు 12లో ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టే స్థలం ఉన్నాడు కాబట్టి మీ చేతి ఖర్చు కూడా పెట్టిస్తాడు. అంచేది మనం ఒకసారి ఆరోగ్యాన్ని సూత్రాలకు ప్రాపర్గా ఫాలో అయితే శనీశ్వరుడు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టడానికి కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఒక హెల్త్ కాన్షియస్ మీద కానీ మీరు 45 రోజులు కానీ ఉండగలిగితే అనవసరమైన భయభ్రాంతి చెంది హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెట్టే ప్రసక్తి ఉండదు. సింపుల్ లైన్గా చెప్పాలంటే మేషరాశి వారికి. అలాగే వృషభానికి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే వృషభంలో పంచమ భావంలో ఈ గ్రహం యొక్క ప్రభావం చూపిస్తాను, అలాగే లాభస్థానంలో చూపిస్తాను. ఈ పంచమ భావం అంటే ఏంటంటే సంతానము, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం, పంచమ భావం అంటే మంత్రస్థానము, ఏ దేవతను కొలవాలని కూడా చెప్పేది అదే. మెయిన్గా ఏంటంటే లౌకికంగా ఆలోచిస్తే పంచమ భావం అంటే సంతానం, మన పిల్లల గురించి మనం మాట్లాడతాం. ఈ పిల్లలు పంచమ భావంలో ఈ కుజుడు వచ్చాక 45 రోజులు ఉండడం వల్ల పిల్లలు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే
వృషభానికి పంచమ భావం కాబట్టి వృషభరాశి వారు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాలు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ యొక్క సంతానానికి ద్వారా కొంత ఖర్చు, ఒక బర్న్ అయ్యే ఇష్యూ ఒకటి కనబడుతుంది. అలాగే మీకు వచ్చిన లాభాల్లోనూ కూడా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒక వ్యాపారం చేస్తే అందులో కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. లాభంలో నుండి కొంత నష్టపోతారు. మీకు తెలియని లాభం వచ్చింది కదా పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్లోని ఒక స్టాక్ మీద పెట్టారు, అది 100 రూపాయలది 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు అయిపోయింది, చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇంకేముంది 1000 అయిపోయింది కదా, రేపు ఎప్పుడైనా దాన్ని మళ్ళీ డైవర్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు రేపు అనుకునేసరికి ఏంటంటే ఆ 1000 నుండి మళ్ళీ అది 50 దిగిపోతుంది. వచ్చిన లాభం నుండి మళ్ళీ ఖర్చు అయిపోతుంది. అయ్యో మనం ఎందుకు ఇలా చేసాం అనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నది. సో ఇక్కడ పంచమ భావం అంటే పిల్లల యొక్క భావం కాబట్టి పిల్లల వల్ల ఖర్చు అవ్వడం, పిల్లల ద్వారా నష్టపోవడం, పిల్లల ద్వారా అనవసరమైన ఖర్చులు అంటే విపరీతమైన ఖర్చులు జరగడం. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, మీకంటే చిన్న పిల్లలు ఉన్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 పిల్లలు ఉన్నారంటే వాడు ఏదో ఇవాళ సాయంకాలం కూర్చుని అరుస్తాడు, ఏడుస్తాడు, బయటికి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ కొంటాం, ఒక 5000 రూపాయలు పెట్టి, పిల్లలు కదా మనం కొనేస్తాం మొహమాట పడకుండా. తెల్లారి మనం లేచి మొహం కొడుకుని చూస్తే ఆ బొమ్మ 4 ముక్కలై ఉంటుంది. అంటే రాత్రి కొన్నది 5000 ఉదయం కలిసి వేస్ట్ అయిపోయింది కదా, వాడు ఆడుకోను లేడు, అది ఉపయోగం పడలేదు. అంటే ఏంటి, మీకు 5000 రూపాయలు సాయంకాలం కల్లా ఖర్చు పెట్టించారు మీ పిల్లలు. అలాగే ఏంటంటే పిల్లల ద్వారా నష్టం, ఖర్చు, లేకపోతే విఫలమైన మానసిక ఒత్తిడి తీసుకోవడం, ఇవన్నీ పంచమంలో ఉన్న కుజుడు చేస్తుంటాడు. అలాగే మీకు వచ్చిన లాభాల్లో కొంత నష్టాన్ని కూడా చూపిస్తాడు. అంటే జాగ్రత్త పడాలి. అలాగే మిథునానికి వచ్చినప్పుడు, మిథునానికి చతుర్థ రాజ్యంలో ఉన్నాడు. చతుర్థ భావం అంటే ఏంటి, తల్లిగారి యొక్క భావన. సో మిథునానికి చతుర్థ భావంలో కుజుడు రాడే తల్లిగారికి ఎంతో కొంత అనారోగ్యం తీసుకురావడం, ఆరోగ్య విషయంలో కొంత డబ్బులు ఖర్చు పెట్టించడం, తల్లిగారి కోసం ఖర్చు పెట్టించడం, ఆరోగ్య విషయం కాదు, తండ్రి గారికి అనారోగ్యం జరగడం, దానికోసం మనం ఖర్చు పెట్టడం. ఆ ఖర్చు పెట్టడానికి రాజ్యం, ఉద్యోగంలో దానివల్ల కొంత ఇబ్బంది కలగడం. కుజుడు యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది కాబట్టి ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కొంత డిస్టర్బెన్స్ చేయడం. ఇది మన 28వ తారీఖు నుండి మిథున రాశి వారికి కనబడుతుంది. ఏం డిస్టర్బెన్స్ చేశారా, మనం అన్ని కరెక్ట్ చేసినట్టు ఉంటాం, కానీ చేసింది కరెక్టే తప్పై ఉంటుంది. ఒకసారి మనకు మాయ కమ్మేస్తుంది. అదే మనం ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయలే కదా అనుకుంటాం, కానీ పొరపాటు జరుగుతుంది, దానివల్ల కొంత మాట పడడం జరుగుతుంది. ఇలాంటివన్నీ జరిగాయంటే రాజ్యం మీద అటాక్ చూపించే అవకాశం ఉంటుందంట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మేషరాశి వారు అంటే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేయడం చాలా అవసరం పడుతుంది. అలాగే వృషభరాశి వారు శ్రీచక్రార్చన చేయడం, అభిషేకం, తీర్థం తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఏమవుతుందంటే శివారాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ శివుడు అంటే శివునికి రుద్రాభిషేకం చేసి తీర్థం తీసుకోవడం కానీ, నమ్మకం చమకం కానీ, శ్రీ సూక్తం పురుష సూక్తం ద్వారా అభిషేకం చేసి తీసుకోవడం కానీ, రకరకాలుగా ఏదో ఒకటి చేసి అభిషేకము తీర్థం అనేది ఈ ముగ్గురికి అవసరం. ఆ రకంగా తీసుకోవడం వల్ల ఏంటంటే చతుర్థ భావంలో ఉన్న దోషం కొంత తగ్గుతుంది. ఉద్యోగ స్థలంలో జరుగుతున్న చిరాకులు పరాకులు ఏమంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.